బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సముద్రంలో తప్పిపోయిన బోటు ప్రమాదం నుంచి మత్స్యకారుడు కారి చిన్న తీరానికి సురక్షితంగా చేరుకున్నాడు. నేవీ హెలికాప్టర్ సహాయంతో తీసుకొచ్చారు అధికారులు. అనంతరం ఐఎన్ఎస్ డేకాలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఇక చిన్న ఆరోగ్యంగానే ఉన్నట్లుగా తెలిపారు. మిస్ అయిన మత్స్యకారులు తీరానికి సురక్షితంగా చేరుకున్నారు. మత్స్యకారుడు కారి చిన్న. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, ఏదైతే గత 3 రోజుల క్రితం విశాఖపట్నం తీరంలో గల్లంతైనటువంటి బోట్ లో మొత్తం 7 అయితే బోట్ లో వెళ్ళడం చేపల వేటకు వెళ్లిన నేపథ్యంలో ఆ బోటు ప్రమాదానికి గురైన సందర్భంలో ఒక వ్యక్తి అయితే తప్పించుకోవడం జరిగింది. మిగతా 6 ఆచూకీ అయితే ఇంతవరకు లభించలేదు. అందులో కారి చిన్న అనేటువంటి బోటు యజమాని ఇప్పటికే అక్కడ ఒక వాణిజ్య నౌక అయితే దొరికినట్టు తెలిసింది. గత 2 రోజులుగా కూడా చిన్న అయితే వాణిజ్య నౌకలోనే ఉన్నాడు. అక్కడి నుంచి ఈ రోజు నేవీ అధికారులు, కోస్ట్ గార్డ్ అధికారులు కూడా నేవీ అధికారులతో మాట్లాడి ఆ నౌకకు సంబంధించి కూడా వాళ్ళ అధికారులతో మాట్లాడి ఆ చిన్నానైతే ఈ రోజు సురక్షితంగా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఐఎన్ఎస్ డేగాకి తీసుకొచ్చిన తర్వాత ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టుగానే ధృవీకరణ చేసి కుటుంబ సభ్యులకైతే అప్పగించేందుకు చర్యలు తీసుకుంటారు. మొత్తం 7 అయితే బోట్లో వెళ్ళడం జరిగింది. 7లో కారి చిన్నయ్య ఒక్కడే బ్రతికి బయటపడినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కారి చిన్నయ్య దొరికాడు. మిగతా 6 కోసం కూడా ఇంకా గత 48 గంటలుగా కూడా గాలింపు అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అయితే కారి చిన్నయ్య సురక్షితంగా రావడంతో ఆయన కుటుంబ సభ్యులైతే ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళ పరిస్థితి అయితే మరింత దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 ఒకేసారి మత్స్యకారులు కుటుంబాలకు దూరం అవడంతో విశాఖపట్నంలో ఇప్పటికే విషాదం నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు అందరూ కూడా దీనికి సంబంధించి అధికారులకైతే సమీక్షలు నిర్వహించడం జరిగింది. పోలీసు, రెవెన్యూ, మెరైన్ పోలీసులు, నేవల్ అధికారులు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ రెస్క్యూ టీమ్ లో పాల్గొనడం జరిగింది. గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మొన్న గత 2 రోజుల క్రితం వాణిజ్య నౌకకు దొరికినటువంటి ఈ కారి చెన్నైనైతే ఈ రోజు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే తీరానికి తీసుకురావడం జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.